ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మేడం, మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. నాకు ఆ డివోర్స్ కాగితాలు ఇస్తే సంతకం పెట్టి వెళ్ళిపోతాను. మొదటి రోజు మీ కళ్ళల్లోకి చూడాలంటేనే భయం వేసేది. కానీ ఇప్పుడు మీ ఎదురుగా నిలబడి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. మొన్న పోలీస్ స్టేషన్లో నన్ను అరెస్ట్ చేసినప్పుడు నా జీవితం అక్కడితో అయిపోయిందనుకున్నాను. మీరు నా పక్కన నిలబడకపోయి ఉంటే నేను ఎలాంటి పేరు మోసుకొని వెళ్లాల్సి వచ్చేదో. ఆ విషయంలో మీకు నేను జీవితాంతం రుణపడిపోయాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు ధ్రువ సార్కి ఎంగేజ్మెంట్ అన్న విషయం నిజంగా నాకు తెలియదు. ఒక అమ్మాయికి మాట ఇచ్చాక నేను ఇంటికి రావడం మీ మనసుని ఎంత బాధ పెట్టుంటుందో నేను అర్థం చేసుకోగలను. అందుకే చాలా తట్టుకున్నాను. మీ మనసు బాధపడకూడదని ప్రతి నిమిషం ఆలోచించాను. నా వల్ల అయినంత వరకు పడ్డాను. కానీ ఇంట్లో ఏ విషయంలోనూ మీ మనసుని గెలుచుకోలేకపోయాను. అందుకే కంపెనీలో మీ కింద పనిచేసే అవకాశం వచ్చినప్పుడు మీరు కంపెనీకి పునర్వైభవం తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో నేను కూడా చిన్న భాగం అవ్వాలనుకున్నాను. దానికోసం రాత్రి పగలు కష్టపడ్డాను. మీరు నన్ను నమ్మారు, నాకు అవకాశం ఇచ్చారు. నాకంటూ ఒక గుర్తింపునిచ్చారు. నా ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. మీరు నాకు రోల్ మోడల్ మేడం. మీ నుంచి చాలా నేర్చుకున్నాను. పడినప్పుడు ధైర్యం కూడగట్టుకుని ఎలా నడవాలో నేర్చుకున్నాను. ఒకప్పుడు చిన్న విషయం జరిగినా నా జీవితం ముగిసిపోయింది అనే బాధ ఉండేది. ఇప్పుడు నా గమ్యం తెలియకపోయినా, ఎటు వెళ్ళాలో తెలియకపోయినా ఏదో ఒక ధైర్యం. ఇది నేను తట్టుకుని నిలబడతాను. ఒక రాయి లాంటి నన్ను శిల్పాన్ని చేసింది మాత్రం మీరే మేడం. థ్యాంక్స్ మేడం. మీరెప్పుడు ఏ కాగితాలు పంపించినా నేను సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంక నాకు సెలవిప్పించండి.
ఆగు వసుంధరా. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావు? వెళ్ళమన్నప్పుడు మొండిగా ఉన్నావు కదా, ఇప్పుడెక్కడికి వెళ్తావు? వెళ్తుందంట, వెళ్తుంది. ఇది నీ ఇల్లు. ఇదంతా నీ ఫ్యామిలీ. నందిత నీకు అమ్మ, ధ్రువ నీ భర్త, నేను నీ అత్తగారిని. నువ్వు నా కోడలివి. నువ్వే నా కోడలివి. ఒకప్పుడు వెళ్ళమంటే ధ్రువ చెప్తేనే వెళ్తాను అన్నావుగా, ఇప్పుడు నేను చెప్తున్నాను. ధ్రువ కాదు కదా, నేను చెప్పినా కూడా నువ్వు ఈ ఇల్లు వదలకు. ఇక మీదట ఇదే నీ ఇల్లు. దాన్ని ఎవరూ కాదనలేరు. నాతో రా. ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా నిన్ను కోడలుగా స్వీకరిస్తున్నాను. ఏమైంది సుజా? అసలు మీరు వెళ్ళినప్పటి నుంచి రూమ్లో ధ్రువ సార్, గ్రీష్మ గట్టి గట్టిగా అరవడం, నవ్వడం వినలేకపోతున్నాం వసుంధర. కావాలని చేస్తున్నట్టుగా ఉంది. భగవంతుడు మనకి ఇంకా ఎన్ని చూడాలని రాశాడో అర్థం కావడం లేదు నందిత. ప్రతాప్ యాక్సిడెంట్లో చనిపోయిన రోజు ఆ కారులో నేను కూడా వెళ్లాల్సింది. ఆ రోజు ఒంట్లో బాగోలేక వెళ్ళలేదు. ప్రతాప్ చనిపోయినప్పుడు నేను ఆ కారులో ఉండుంటే నా కొడుకు పరిస్థితి ఏమై ఉండేదా అని ధైర్యం కూడా తీసుకుని నిలబడ్డాను. కానీ వీడు చేస్తున్న పనులు చూస్తుంటే ప్రతాప్తో ఆ రోజు నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేదనిపిస్తోంది.
కూర్చో గ్రీష్మ, నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను తీసుకొచ్చాను. ఈ ఇంటి నుంచి పంపించే అర్హత ఎవ్వరికీ లేదు. కూర్చో. ఏయ్, ఎంత ధైర్యమే నీకు? తన సూట్ కేసుని బయటకు విసిరేస్తావా? నిజమే కదా, విసిరాల్సింది సూట్ కేస్ని కాదు, తనని. రావే. వదులు, వదలమంటుంటే. ధ్రువా, 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 ధ్రువా. ఏయ్, అసలు నువ్వెవరు? నా ఇంట్లో నీ పెత్తనమేంటి? నేను అదే అడుగుతున్నాను. ఈ ఇంట్లో మీకోసం ఒకరు ఎంత కష్టపడుతున్నారో తెలుసా? రాత్రి పగలు తిండి నిద్ర మానేసి కంపెనీని నిలబెట్టి మీకివ్వాలని చెప్పి కష్టపడుతుంటే తేరగా తిన్నది అరగక ఇలాంటి పనులు చేస్తుంటే చూస్తూ కూర్చుంటానని మాత్రం అనుకోకండి. చాలు ఇంక మీ సైకో వేషాలు. ఏంటి క్లాస్ పీకుతున్నావేంటి? ఏదో నువ్వు పర్మనెంట్ గా నా పెళ్ళంగా ఉండిపోయినట్టు ఎక్స్టెల్ చేస్తున్నావేంటి?
మీరు మంచి భర్తగా నడుచుకుంటారనే ఆశ నాకెప్పుడూ లేదు. కనీసం మంచి కొడుకుగానైనా ఉండడానికి ప్రయత్నించండి. మీకోసం ఆవిడ ఏం కోల్పోయిందో తెలుసుకోవడానికే మీకు ఈ జన్మంతా సరిపోదు. అలాంటిది ఆవిడ కళ్ళల్లో నీళ్లకి కారణం మీరే అయితే నేను చూస్తూ కూర్చోను. చా తల్లిని ఎలా చూసుకోవాలో తల్లి తండ్రి ఎవరో తెలియని నీ దగ్గరే నేర్చుకోవాలి మరి. చాలింకా ఆపండి. మీరనే మాటలకి బాధపడ్డం, ఏడవడం అన్నీ అయిపోయాయి. మీరు ఆలోచన లేకుండా చేసుకునే పనులకి మీరు బలవండి. అది మీ కర్మ. అసలు నీకేం సంబంధం ఉంది నా విషయంలో జోక్యం చేసుకోవడానికి? మనిద్దరికి డివోర్స్ పిటిషన్ కోర్టులో సబ్మిట్ చేశాం, అది గుర్తుందా? నేను సంతకం పెట్టానా? నేను సంతకం పెట్టనంత వరకు ఆ విడాకులు చెల్లవు. అప్పటి వరకు నేనే మీ భార్యని. అబ్బో, భార్య. అసలు భార్య అంటే ఏంటో తెలుసా నీకు? భర్త అంటే ఏంటో తెలుసా మీకు? అయిన వాళ్ళని, ఉన్న ఊరిని అందరినీ వదిలేసుకుని వచ్చిన అమ్మాయి వాళ్ళందరినీ భర్తలోనే చూసుకుంటుంది. పెళ్లిలో పాణిగ్రహం అంటే నీ చేయి వదలను అని ప్రమాణం చేయడం. ఆ చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నవాడే భర్త. తాళి కట్టినంత మాత్రాన బంధం ఏర్పడదు. ఆ పెళ్లిలో చేసిన ప్రతి ప్రమాణాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి కష్టంలోనూ తోడున్నప్పుడే ఆ బంధం నిలుస్తుంది. దాని గురించి మీరు మాట్లాడకండి. మీకు అర్హత లేదు. ఇప్పుడేంటి? నేను నీకు భర్తగా సరిపోనన్న విషయం మీద క్లారిటీ వచ్చింది కదా? మరి ఎవడో నీకు భర్తగా సరిపోతాడో వాణ్ణి వెతుక్కోవే. ఓ, నీకు వెతుక్కోవాల్సిన అవసరం లేదు కదా? ఉన్నాడుగా ఒకడు, వాడితోనే పోవే. నేను గ్రీష్మని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. తమరింకా దయచేయండి. నేను వెళ్ళను. ఇక్కడే ఉంటాను.
ఇదే నా ఇల్లు. మొన్న మొదటి రాత్రి రోజు మీరేమన్నారు? వదిలేస్తే ఏమవుతుంది అని. ఆ కార్తిక్ గణ్ణి పెళ్లి చేసుకుని సుఖపడిపోతుంది, అది సుఖంగా ఉండకూడదు. ఇదే కదా మీరు అన్నది. మరి నేను వదిలేస్తే ఏమవుతుంది? ఈ గ్రీష్మని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటారా? తనని పెళ్లి చేసుకొనివ్వను. చూడండి మాస్టరు, మీరు ఇప్పటిదాకా గదిలో పెట్టి తలుపు వేస్తే వణికిపోయే వసుంధరనే చూశారు. ఇక నుంచి వణికించే వసుంధరని చూస్తారు. నేను ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా నా భర్తకి 6 అడుగుల దూరంలో నువ్వు నాకు ఎప్పుడూ కనిపించాలి. లేదంటే నిన్ను మెడపట్టి బయటికి గెంటడానికి క్షణం కూడా ఆలోచించను. తిరిగి వెళ్ళి మీ నాన్న కూడా మొహం చూపించుకోలేవు. చూసావా అమ్మా అది? ఏ ధ్రువా, ఈ విషయంలో మల్లిక మేడం కాదు కదా దేవుడే వచ్చి చెప్పినా నేను ఇలాగే ఉంటాను. చూసావా అమ్మా, అది నిన్ను కూడా లెక్క చేయడం లేదు. ఇప్పటికైనా నా మాట వినమ్మా, లేదంటే ఈ ఇల్లంతా తన కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఎవ్వరూ కంట్రోల్ చేసేవాళ్లు లేక తను చెయ్యాల్సొచ్చింది. నా పనులు తను చేస్తాను అంటే నేను ఆఫీస్ బాధ్యతలు హ్యాపీగా చూసుకుంటాను. తనని ప్రస్తుతానికి గెస్ట్ రూమ్లో ఉండమను. తర్వాత ఎక్కడికి పంపించాలో ఆలోచించచ్చు. సారీ గ్రీష్మ, నువ్వు రూమ్లోకి వెళ్ళు. అత్య, అందరూ ఒకే పార్టీ కదా. నేను ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా నా భర్తకి 6 అడుగుల దూరంలో నువ్వు నాకు ఎప్పుడూ కనిపించాలి. లేదంటే నిన్ను మెడపట్టి బయటికి గెంటడానికి క్షణం కూడా ఆలోచించను.
ఓహో, అయితే ఇప్పుడేంటి, రివెంజా? అందరూ కలిసి తమాషా చేస్తున్నారా? తమాషాలు చేస్తోంది ఎవరు ధ్రువ? నువ్వు. గ్రీష్మని పెళ్లి చేసుకోమన్నప్పుడు వసుంధరని పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పుడు వసుంధరని పెళ్లాంగా ఉన్నప్పుడు గ్రీష్మని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు. ఇది నలుగురికి తెలిస్తే బయట మన ఫ్యామిలీ గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసా నీకు? ఇప్పుడు కాదమ్మా, ఆల్రెడీ మన గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కోడలు ఎవరితోనో హోటల్లో రూమ్లో దొరికిపోయిందంట. అది నిజమా కాదా అని అడగడానికి వెళ్ళిన జర్నలిస్టులని వాళ్ళ అత్తగారు రౌడీల చేత తరిమి కొట్టించిందంట అని. వాటికి నీ దగ్గర సమాధానం ఉందా అమ్మా? ఖచ్చితంగా ఉంది. సరైన సమయంలో వాటిని బయట పెడతాను. ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను, చెప్పు ధ్రువ. ఒకవేళ వసుంధర ఏ తప్పు చెయ్యలేదు అని తెలిస్తే గ్రీష్మను వదిలేస్తావా? ఒకవేళ వసుంధర తప్పు చేసిందని నిరూపిస్తే నాకు గ్రీష్మనిచ్చి పెళ్లి చేస్తావా? ధ్రువ, నేను చెప్తున్నాను విను. వసుంధర ఏ తప్పు చెయ్యలేదు. నీకు వసుంధరే కరెక్ట్. ఒకప్పుడు గ్రీష్మనే కరెక్ట్ అన్నావమ్మా. అయినా నేను పెళ్ళాం ఉండగా ఇంకో అమ్మాయిని తీసుకురాలేదు. పెళ్ళాన్ని వద్దు అనుకున్నాక డివర్స్కి అప్లై చేశాక తీసుకొచ్చాను. రేపు తనేంటో తెలిసాక నీకు అర్థమవుతుంది గ్రీష్మనే బెస్ట్ చాయిస్ అని. ఓ అవునా? అయితే ప్రూవ్ చేయండి. తనే జీనియస్, ఈ ఇంటికి తగ్గ కోడలు అని ప్రూవ్ చెయ్యి. ఎలా? నువ్వు వసుంధరని తీసుకుని వచ్చినప్పుడు తనని నేను ఒప్పుకోలేదు. చిన్న గదిలో ఉండమన్నాను. తను అలాగే ఉంది. ఈ ఇంట్లో పనంబాయి స్థానం ఇచ్చాను. నీకోసం భరించింది. మనం అన్న ప్రతి మాట పడింది. పెట్టిన ప్రతి కష్టాన్ని ఓర్చుకుంది. చివరికి పెళ్లి తర్వాత కూడా నువ్వు నా కోడలివి కాదు అన్నాను. నా చేత నువ్వే నా కోడలివి అనిపించింది. గ్రీష్మని కూడా అలాగే ప్రూవ్ చేసుకోమని చెప్పు.
నేనే వసుంధర చేత విడాకులిప్పిస్తాను. నీకు గ్రీష్మనిచ్చి పెళ్లి చేస్తాను. సరే అమ్మా, ఇవన్నీ గ్రీష్మ నా కోసం చేస్తుంది. ధ్రువ, నీతో కొంచెం మాట్లాడాలి. ధ్రువ, ఒకవేళ గ్రీష్మ ఇవన్నీ చెయ్యడానికి ఒప్పుకోకపోతే ఆ, నువ్వు చెయ్యాల్సొస్తుంది. అంటే ఇద్దరిలో ఒక్కరైనా సిన్సియర్గా ఉన్నారనిపిస్తేనే కదా పెళ్లి వరకు ఆలోచించేది. మేము ఆఫీస్కి వెళ్తున్నాం. మీరు రాత్రి వరకు తీరిగ్గా ఆలోచించి మీ నిర్ణయం ఏమిటో చెప్పండి. తర్వాత డిస్కస్ చేద్దాం. వసుంధర, మనకి ఆఫీస్కి టైం అవుతోంది. త్వరగా టిఫిన్ చేయి. శ్రీవారు, గుర్తుంది కదా నేనిచ్చిన వార్నింగ్? తనకి 6 అడుగుల దూరంలో ఉండాలి. గ్రీష్మ, అక్కడ అమ్మ మాట్లాడుతూ ఉంటే అలా వచ్చేసావేంటి? లేకపోతే అక్కడే ఆగి వాళ్ళు తిన్న ప్లేట్లు తీసురమ్మంటావా? ఇక్కడికి తీసుకుని వచ్చే ముందు నాకు ఏం చెప్పావు ధ్రువ? ఏం చెప్పి తీసుకునొచ్చావు? మహారాణిలా చూసుకుంటానని చెప్పి ఇప్పుడు నేను ఈ ఇంట్లో పనమ్మాయిలా ఉండమంటావా? నువ్వు చేసిన ప్రమాణం ఏంటి? ఎవరు ఏం చెప్పినా ఇక మీదట నేను వినను. నీతోనే ప్రతి అడుగు వేస్తాను. నిన్ను ఎవ్వరూ చిన్న మాట అనకుండా చూసుకుంటాను. అదేగా నువ్వు చెప్పా. ఏం జరిగినా నీ ముందు ఉంటానని చెప్పావు కదా. ఇదేగా చెప్పావు. ఇప్పుడేం చేస్తున్నావు? నిన్ను నమ్మి మా నాన్నని ఎదిరించి ఇక్కడికొచ్చాను. మా డాడీ అంటూనే ఉన్నారు, ధ్రువాని నమ్మకు, తను నిన్ను మధ్యలో అర్ధాంతరంగా వదిలేస్తాడు అని. నా చెవికి ఎక్కించుకోలేదు. ఈ కంపెనీకి ఎండీగా చెప్తున్నాను. గత 6 నెలలుగా నీ పర్ఫార్మెన్స్ అంతా చెక్ చేశాక కంపెనీ ఒక డెసిషన్కి వచ్చింది. నీ వర్క్ వల్ల కంపెనీ ఎదుగుదల మాట అటుంచితే ఇబ్బందులు మాత్రం బాగానే ఫేస్ చేసింది. ఈ టైంలో కంపెనీ నుంచి నిన్ను వైస్ చైర్మన్ పోస్ట్ నుంచి తొలగించమని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ భావిస్తున్నారు. ఎవరో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్? అది అప్రస్తుతం. నీకు గైడెన్స్ అవసరం. సో సో నువ్వు వసుంధరకి మేనేజర్గా వర్క్ చేసి అన్నీ నేర్చుకుని మళ్ళీ ఈ పొజిషన్కి నువ్వు ఫిట్ అని వసుంధర సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు నేను నిన్ను తీసుకుంటాను. అమ్మా, దీనికి నేను ఒప్పుకోను. అయినా తను నా పొజిషన్ డిసైడ్ చేయడం ఏంటి? నీకు నేను ఆప్షన్ ఇవ్వడం లేదు ధ్రువ, నా డెసిషన్ చెప్తున్నాను.
నీకేమైనా ప్రాబ్లం ఉంటే బోర్డ్ మీటింగ్ పెడదాం. అక్కడ ఓటింగ్ని బట్టి డెసిషన్ తీసుకుందాం. బోర్డు మీటింగా? ఎవరున్నారు అక్కడ? 1 నువ్వు, 2 ఈవిడ, 3 నందితాత్త. ఆ ఓట్స్ ఎవరికి పడతాయో నేను ఊహించగలను. ఇది ఎవరి ప్లానింగో కూడా నాకు తెలుసు. మేడం, మీరు అసైన్ చేసిన వర్క్ కంప్లీట్ అయింది. నేను వెళ్తున్నాను. అమ్మా, ఇదంతా తను కావాలనే చేస్తుందమ్మా. నాకు తెలిసి ప్రస్తుతం వసుంధరకి అంత ఖాళీ ఏం లేదురా. అందుకే ఖాళీగా ఉన్న వాళ్ళని తీసేమని సలహా ఇచ్చింది. అమ్మా, నీ నిర్ణయాన్ని నేను ఒప్పుకోవడం లేదు. మంచిది, రేపటి నుంచి కంపెనీకి రాకు. నీ క్యాలిబర్ని బయట ప్రూవ్ చేసుకునిరా. ఒకవేళ ఇక్కడే కంటిన్యూ అవ్వాలి అంటే నీ అపాయింట్మెంట్ లెటర్ కార్తిక్ దగ్గరుంటుంది. అతని దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకుని జాయిన్ అవ్వు. అమ్మా, నేను వాడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని జాయిన్ అవ్వాలా? అమ్మా అమ్మా, నువ్వు మారిపోయావమ్మా. నువ్వు మంచమ్మవి కాదు. ఒప్పుకుంటున్నాను, నేను నిజంగా మంచమ్మని కాను. ముందు నుంచి నిన్ను సరిగ్గా దండించి పెంచుంటే ఈరోజు ఇలా తయారయ్యేవాడివే కాదు. బెటర్ లేట్ దెన్ నెవర్ అని ఇక నీకు క్రమశిక్షణ నేర్పించాల్సిన టైం వచ్చింది. ఇప్పటిదాకా అమ్మ ప్రేమని అవకాశంగా మార్చుకుని ఆడిన ఆటలు చాలు ధ్రువ. ఇకనైనా బుద్ధిగా ఉండు. ఇదే నీ ఫైనల్ డెసిషనా? పర్ఫెక్ట్. వసుంధర ఏ వర్క్ చేసినా పర్ఫెక్ట్గా చేస్తుంది ధ్రువ. ఒక్క మిస్టేక్ కూడా లేదు. ఇదే ఫైనల్ చేసి సెండ్ చేస్తున్నా. ఇదంతా నీ మంచి కోసమే ధ్రువ. ఏంటే, నీ కింద నేను మేనేజర్గా చేయాలా? కూలి దాన్ని తీసుకునొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే ఏమవుతుందో మా అమ్మకి త్వరలోనే తెలుస్తుంది, నాకు తెలిసినట్టు. హలో సార్, కాల్ తీయండి. కాల్ తీసి దూరంగా నిలబడి మాట్లాడితే మీకే మంచిది. దట్స్ బెటర్.
మీరు నాతో మాట్లాడడానికి వస్తే సారీ, నా దగ్గర అంత టైం లేదు. ఏయ్, మా అమ్మని నన్ను వేరు చేయడమే టార్గెట్గా పెట్టుకున్నావు కదూ? గుడ్. విభజించి పాలించడం. వావ్, కోతికి కొబ్బరి చిప్పిస్తే ఎలా ఉంటుందో చూపించావు కదే. ఈ సామెత ఎవరికి బాగా అర్థమవుతుందో ఇందాక రూమ్లో మల్లిక మేడం చెప్పిందాన్ని బట్టే అర్థమైంది. ఇకపోతే విభజించి పాలించడం. ఇది మీరు రాజీవ్ సార్కి ఆయన కూతుర్ని దూరం చేయకముందు అడుగుంటే కనీసం దాని గురించి ఆలోచించేదాన్ని. ఇప్పుడు మీరు చెప్పే సమాధానం కూడా నాకు అవసరం లేదనిపిస్తోంది. నీకెందుకు అనిపిస్తుందే? నాకు అమ్మకి మధ్యలోకి వస్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. ఎప్పుడైతే ఈ ఇంట్లో జరుగుతున్న గొడవలకి వేరే ఇంటి అమ్మాయిని బలి పశువుని చేసి తీసుకొచ్చారో అప్పుడే నాకు మీ మీదున్న కాస్త గౌరవం కూడా పోయింది. అన్నింటికి సిద్ధపడే ముందుకు వెళ్తున్నాను. నాకు చూడాలనుంది ఇంతకంటే మీరు ఇంకెంత దిగజారుతారా అని. అండ్ నౌ యు మే లీవ్. ఏంటి, నా ఆఫీస్ నుంచి నన్ను వెళ్ళమని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? లేదే, డైరెక్ట్గానే చెప్పాను. ఆఫీస్ ఎవరిదన్నది ముఖ్యం కాదు. ఈ సీట్లో ఉండి ఎవరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారన్నదే ముఖ్యం. అందుకే నేను కూర్చొని మాట్లాడుతున్నాను, మీరు నించొని వింటున్నారు. సమాధానం సరిపోయిందా? ఇప్పుడు వెళ్తారా? ఎక్స్క్యూజ్ మీ, ఇది ఆఫీస్ ప్రాపర్టీ. మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకూడదు. ఓకేనా మేడం? అమ్మా, అమ్మా, అమ్మా! ఏంటమ్మా, ఏంటి నా కార్డ్స్ అన్ని బ్లాక్ చేయమని చెప్పావంట? కేవలం చెప్పలేదు, దగ్గరుండి బ్లాక్ చేయించాను. అదే ఎందుకు? నువ్వు తీసుకొచ్చిన వాళ్ళందర్నీ తేరగా కూర్చోపెట్టుకుని మేపడానికి నేనేమీ సత్రం నడపడం లేదు. ప్రస్తుతానికి నువ్వు ఈ కంపెనీలో మేనేజర్వి. మంత్ ఎండ్కి శాలరీ వస్తుంది. దాంతో నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావో చేసుకో. ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావో నాకు అర్థం అవుతుంది. సరే, అలాగే కానీ నేను నీ వేలోకే వచ్చి మాట్లాడుతాను. ఈ ఇంట్లో గ్రీష్మ ఉండకూడదు అంటే వసుంధర కూడా ఉండకూడదు. అది చెప్పడానికి నువ్వెవరు? ఇది నా ఇల్లు. ఇక్కడ ఎవరుండాలి, ఎవరు ఉండకూడదు అని డిసైడ్ చేసే హక్కు నాకు మాత్రమే ఉంది. అయితే ఇక్కడ నాకు ఎలాంటి మర్యాద హక్కు లేనప్పుడు నాకిక్కడ ఉండాల్సిన అవసరం లేదు.
ఏం చెప్పాలనుకుంటున్నావు? నా ఇంట్లో నేను పరాయి వాడిని అయిపోయి పరాయి వాళ్ళు సొంత వాళ్ళైతే ఇక నా నిర్ణయాలు నేను తీసుకోగలను. ఏం చేస్తావు? నాకు రావాల్సిన ఆస్తి నాకివ్వమ్మా. లేదంటే కోర్టు దాకా వెళ్తాను. ధ్రువ, పంతానికి వస్తే నేను నీకు అమ్మనని మర్చిపోతున్నట్టున్నావు. నువ్వు అలా వెళ్తే చెప్పమ్మా, ఆగిపోయావే? ముందు నా పొజిషన్లో నుంచి నన్ను తీయించింది, ఇప్పుడు నా ఇంట్లో నన్నే పరాయి వాణ్ణి చేసి నిలబెట్టింది. దాని నాటకాలకి మీ తాళం ఒకటి యాడ్ అయింది. నా షేర్ ఈ కంపెనీలో సగం. అది నాకు రాసిస్తే నేను వెళ్ళిపోతాను. నేనేం చేయగలనో మీకు తెలియాలి కదమ్మా. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయగలవేమో గాని నేను తలుచుకుంటే ఏం చేయగలనో చెప్తాను, విను. నీ షేరా? ఇక్కడ నీ షేర్తో పాటు నా షేరు, నందిత షేర్ కూడా ఉన్నాయని మర్చిపోయినట్టున్నావు. నువ్వు ఆస్తి కోసం కోర్టును ఆశ్రయించిన మరుక్షణం నా వాటా, నందిత వాటా కూడా వసుంధరకే రాసిస్తాను. అలాగే లాయర్ని పిలిపించి నేనే దగ్గరుండి వసుంధర చేత విడాకులు అప్లై చేయిస్తాను. నువ్వు తీసుకెళ్లిన వాటాలో సగం వాటా భరణం కిందిప్పిస్తాను. నువ్వు జీవితాంతం ఇక తన కాళ్ళ దగ్గరే పడుండాల్సి వస్తుంది. ఇది జరిగేది. అంత స్టేజ్ వస్తే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, కానీ దాని కాళ్ళ దగ్గర మాత్రం ఉంటానని ఎక్స్పెక్ట్ చేయకమ్మా. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం నేనెప్పుడో మానేశాను ధ్రువ. ఇక నీకు 10 నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను. నీ లగేజ్ తీసుకుని వెళ్ళిపో. అమ్మా, తల్లి, నీ డ్రామాలు భలే వర్కౌట్ అయ్యాయి. కంగ్రాచులేషన్స్. ఇవ్వు, కంగ్రాచులేషన్స్.
నీకు కొంచెమైనా మనస్సాక్షి ఉంటే నాలాగా వీళ్ళందరినీ రోడ్డు మీదకి లాక్కో. వీడి వాటర్లో నుండి కూడా దానికి సగం వెళ్ళిపోతే ఇక నాకేం మిగులుతుంది? ఓ నాయనో, నేనొచ్చిన పర్పస్ ఏంటి? ఇక్కడ ఈ ధ్రువ చేస్తున్న పనులేంటి? అర్జెంటుగా ఇది ఆపకపోతే ఈ మల్లిక అనుకున్నదంతా చేసేసేలా ఉంది.